అక్కడ ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న విజయం. ఇంకోటి నోటిఫికేషన్లో 2 నోటిఫికేషన్లు వేసారు. 2 గ్రామాలకు సంబంధించింది. ఒక గ్రామానికి సంబంధించి 71 ఎకరా, ఒక గ్రామానికి సంబంధించి 634 ఎకరాలు. ఆ 2 నోటిఫికేషన్లని ఇది చేసారు. కానీ ప్రభుత్వం సేకరించేది మొత్తం 1314 ఎకరాలు అని చెప్పి ఇంతకుముందు నోటిఫికేషన్ వేసారు. అది మొత్తం రద్దు చేయలేదు, సగం మాత్రమే రద్దు చేశారు. లగచర్లకు సంబంధించిన భూములకు మాత్రమే రద్దు చేశారు. కర్మ గ్రామాలు, పోలేపల్లి కానీ ఇంకా వేరే గ్రామాలకు సంబంధించిన ఇంకా రద్దు చేయలేదు. ఫార్మా విలేజ్ సెజ్ను మాత్రం దాన్ని ఒకటే అది రద్దు చేస్తూ వేరే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం వల్ల నిర్ణయించుకుంది. ఒక పేరు కాకుండా ఇంకో పేరు మీద. కానీ మొత్తానికి భూములు సేకరించడం అయితే పక్కా. కానీ అక్కడ కాదండి, అక్కడ భూసేకరణకు విరుద్ధంగా లేరు ప్రజలు. అక్కడ ఫార్మా కంపెనీ అయితే అక్కడ వాళ్ళకి అనర్థాలు జరుగుతాయని వారు ఎదురు తిరిగారు. కానీ మిగతా వాటికి లేదు, ఎందుకంటే స్థానికంగా ఉద్యోగాలు కూడా వస్తాయని ఆశతో ఉన్నారు అక్కడ ప్రజలు. నేనేమంటే ప్రజాభిప్రాయం మేరకు ప్రజలు ఏది చెప్తే ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేనేమంటాను అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన దానిపైన ఇది చేసారు. ఇప్పుడు ప్రజలను వాళ్ళను మాట్లాడి చర్చించి కూర్చొని అక్కడ అధికారులు ప్రభుత్వం ఏం చేస్తుందో చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ యాక్చువల్గా అక్కడ తండాకు సంబంధించిన గిరిజన ప్రజలు, లంబాడి ప్రజలు మా భూములు మేము ఇయ్యము, మేము 1 ఎకరా 2 ఎకరాలు మేము కూలీ చేసో 4 చేసో కష్టపడి సంపాదించుకున్న భూమి, పూనాలకు బొంబాయిలకు పోయి మేము సంపాదించుకున్న భూమి, ఈ భూములు మేము ఇవ్వము. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఇందిరమ్మ ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు, మా భూములు ఇంద్రమ్మ పాలన అని చెప్తారు, ప్రజాపాలన అని చెప్తారు. ప్రజాపాలనలో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినాము. కానీ మా భూములే కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుందని మేము అనుకోలేదు, కలలుగడ అనుకోలేదు. ఎందుకంటే మా ప్రాంతానికి సంబంధించిన, మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, మా ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మమ్మలను అన్ని రకాలుగా ఆదుకుంటాడు అనుకున్నాం. కానీ ఇలాంటి ఫార్మా రక్కసితోని మా ప్రాణాలతో చిలగాటమాడతాడు, మమ్మలను ఇంత తిప్పలు పెడతారని అనుకోలేదని చెప్పి అక్కడ ప్రజలు బాగా పోరాటం చేశారు. అక్కడ ముఖ్యంగా అందరికంటే ఎక్కువ లంబాడి మహిళల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ జైల్లో పెట్టిన, రాత్రి తండాలపైన పోలీసులు దాడి చేసిన, ఇక విపరీతమైన హింసలు పెట్టిన, వాళ్ళ భర్తలను, కొడుకులను, బిడ్డలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి తీసుకుపోయి కేసులు పెట్టిన, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి లోపల ఎన్ని కేసులు ఉంటాయి ఇప్పటి వరకు 51 మంది 51 మందిని ఇప్పటి వరకు జైల్లో ఉన్నారు. ఒకరికి కూడా ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. ఒకటే కేసు మీద 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు బనాయించారు. అంటే ఒకటే వ్యక్తి 3 ప్లేస్లో ఎట్లా కేసులు పెడతారు? అంటే కావాలనే ప్రభుత్వము కొంతమందిని ఇరికిస్తే, అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని ఇరికిస్తే వీళ్ళందరూ ఊకుంటారు అని అనుకున్నారు. కానీ అది కాదు. యాక్చువల్గా వాళ్ళు ఏదో ఇది చేయాల్సింది కాదు. నిజంగా ప్రజల మనస్ఫూర్తిగా ఎవరో పార్టీ వాళ్ళు నేర్పించిరనో, లేదా బీఆర్ఎస్ నేర్పించిందనో, ఇంకో పార్టీ నేర్పించిందనో కాదు. ఖాళీ ప్రజల మనస్ఫూర్తిగా ఆ రోజు నుండి, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం భూసేకరణ ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పిందో ఆ రోజు నుండే వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళ విజయంగానే ఇది మేము చూస్తాం. రైట్. రాజనేత గారు, లగచర్ల విషయంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంది? ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు రద్దు విషయంలో? ఈరోజు లగచర్ల భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం ప్రజా విజయంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కాదు. గత 9 నెలల నుంచి ఈ ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు, గిరిజనులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1100 ఎకరాల భూమి ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలనేటువంటి